ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలా చేసి పిల్లలకి పెద్దలకు అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే అలా జారిపోతుంది. మరి ఈ ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఇలా చేయమని చెప్పి చేయించుకుని మరీ అడిగి మరీ తింటారు. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాము. ఒక కప్పు ఓట్స్, ఒక ఆనియన్స్, ఒక బాగా మగ్గిన పెద్ద సైజు టమాటా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, తినే కారాన్ని పెట్టి తీసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను ఆవాలు, చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, పావు స్పూను సాల్ట్, పావు స్పూన్ కారము, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మీరు మసాలా కానీ కారం కానీ ఎక్కువ తినేవాళ్ళైతే సాల్ట్ కానీ ఎక్కువ తినేవాళ్ళైతే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కొత్తిమీరని, అలాగే పోపు దినుసుల్ని వేసుకుని వేపించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేను వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పును తీసుకున్నాను. అలాగే మీకు ఇష్టమైతే శనగపప్పును కూడా తీసుకోవచ్చు, లేదంటే వెజిటేబుల్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. బఠానీని కానీ లేదా క్యారెట్ని కానీ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని పెట్టి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత కొత్తిమీర వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఆనియన్స్ అని కూడా అంటారు కదా. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము ఈ టమాటాని సన్నగా కట్ చేసుకోవాలి. మగ్గిన టమాటాని, బాగా పండు మగ్గిన టమాటాని, ఈ టమాటాని కూడా వేసి బాగా ఇలాగా మెత్తబడేటంత వరకు ఇలాగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదు. 2 టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. ఇంకా తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు ఇలా టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా చిటికెడు తీసుకున్నాం కదా. చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియాల పౌడర్ తీసుకున్నాము. అలాగే రుచికి సరిపడా ఒక పావు స్పూను సాల్ట్, పావు స్పూన్ కారం తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కాస్త వేగిన తర్వాత మనము ఓట్స్ని వేసి వేపించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓట్స్ని అనేది వేపించుకోవాలి. ఇలా ఓట్స్ని వేపించడం వల్ల మనకి ఓట్స్ అనేది టేస్టీగా, ఈ మిశ్రమం అనేది టేస్టీగా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా అవుతుంది ఇలా వేపించడం వల్ల. అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓట్స్ అంతా ఇలా మసాలాలతో పాటు ఇలా ఆనియన్స్తో పాటు దూరగా వేగిన తర్వాత 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా మీకు సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషంలోనే మనకి ఓట్స్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి 1 నిమిషం అంటే 1 నిమిషంలోనే మనకి దగ్గరికంటే అయిపోతుంది. ఇలా మూత పెట్టిన తర్వాత 1 నిమిషం తర్వాత ఇలా తీసి చూస్తే ఇలా అయితే ఓట్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఇంకా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలాగా చూడండి నెయ్యి గడ్డ కట్టింది కాబట్టి ఇప్పుడు శీతాకాలం కదా, ఇంకా ఇలా గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా అయితే వేడిగా ఉన్న దాంట్లో వేసుకుంటే మనకి నెయ్యి అనేది దీంతోపాటు కరిగిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇదంతా మిశ్రమం అంతా నెయ్యి కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని అలానే ఉంచేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. నేను ముందే కొత్తిమీర వేసినాం కాబట్టి ఇప్పుడైతే వేస్తలేదు. చూడండి ఇంక ఇష్టం అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలాగా అంతా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి స్టవ్ ఆపేసి 1 నిమిషం అలా వదిలేయాలి. అంతేనండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఓట్స్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అలా జారిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఓట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పెట్టారనుకోండి మరీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది అయితే ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తినేయాలి. ఇంకా చల్లారిన తర్వాత అంటే మళ్ళీ ఇష్టపడరు కదా. ఇంకా వేడిగా ఉన్నప్పుడు ఇంకా టేస్ట్ మరికంతా బాగుంటుంది. మరి చూడండి ఇలా చేసి మీకు ఇష్టమైన
గిన్నెలోని అలాగే బౌల్స్లోనే వేసి అందంగా డెకరేషన్ కింద మనం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, ఈ వేడి మీద దీంట్లో కలిసిపోతుంది. అలాగే మీకు కొత్తిమీర వద్దు అనుకుంటే ఇలాగ కూడా బౌల్స్లో వేసి మీరు అందించవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఓట్స్లో మినరల్ ఇంకా క్యాలరీల శాతం ఎక్కువ ఉంటాయి కదా, ఫైబర్ ఉంటుంది ఇందులోని. మరి హెల్త్కి చాలా మంచిది. బరువు పెరగాలన్నా తగ్గాలన్నా కూడా దీనికి ఇవి బాగా పనిచేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.